మనసు దోచే ఇకబెన్న ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నా పేరు గూడెం చిన్నారావు, అది మంచినీళ్ళ గ్రామం. నేను ఉద్యోగరీత్యా బయట ఎక్కడో విశాఖపట్నంలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. నాకు చిన్న ఇష్యూ మీద, గ్రామ ఇష్యూ మీద పిలిపించినట్ల ఊరు వచ్చిన తర్వాత మీటింగ్లోకి వెళ్ళిన తర్వాత అసభ్యకరంగా మాట్లాడుతూ నా మీద చేయి వేశారు టీడీపీ వాళ్ళు. టీడీపీలో మేము ఆ పార్టీలో గత 15 సంవత్సరాల నుండి చేరట్లేదని, గత 15 సంవత్సరాల నుండి కూడా మా ఫ్యామిలీకి ఇబ్బంది పెడుతున్నారు. అంతటితో పాటు మాకు 2023 11వ నెల 13వ డేట్న మా గ్రామానికి గౌత్ సిరీస అప్పుడు అపోజిషన్ ఏదో మీటింగ్కి వస్తుంటే ఒక ఇష్యూ మీద మేము అడగడం జరిగింది. మేము చెయ్యని తప్పుని మా మీద చేశారని పేపర్లో వేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనడము, అది మేము చేశామనుకొని ఈరోజు మీటింగ్లో కూడా మాట్లాడుతూ ఆ రోజు మా మేడం కాపారు కాబట్టి ఈరోజు మీకు ఈ శిక్ష తప్పదనుకొని మాకు టీడీపీ వాళ్ళందరూ కూడా ఒక 20 మంది నా మీద దాడి చేయడం జరిగింది. నెక్స్ట్ ఏమంటే గుల్ల చిన్నారావు అనే వ్యక్తి ప్రతిసారి గవర్నమెంట్ వచ్చే ప్రతిసారి కూడా మా కుటుంబానికి, ప్రత్యేకించి మా కుటుంబానికి ఇబ్బంది పెడుతున్నారు. ఏమైనా మేము తప్పు చేసినట్టుంటే 2014 నుండి 19 మధ్యలో వాళ్ళ ఆవిడకి అసభ్యకరంగా ప్రవర్తించామని కూడా కేసు పెట్టేటప్పుడు దాన్ని తీసింది అప్పుడు గౌత్ శివాజీయే. మేము అతను కాళ్ళు పట్టుకోగలగా మాకు కేసు నుండి తీశారు గౌత్ శివాజీ మా మీద. అప్పుడు ఫ్యూచర్ ఉన్నదనుకుని ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కూతురు ఎమ్మెల్యే అయ్యిందనుకొని ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాడు మీటింగ్లో. మీ మీద మనిషికి 25 కేసులు పెడతాననుకుని ఛాలెంజ్ చేస్తూ మాకు వల్గర్గా మాట్లాడుతూ బెదిరింపు చర్యలు అయితే జరుగుతున్నాయి. దీని మీద పోలీస్ స్టేషన్లో ఏదో చిన్న ఇష్యూ మీద పోలీసులు మాకు పిలిచారు. 9వ నెలలో పిలిస్తే వెళ్తే అప్పుడు ఎస్ఐ కూడా మాకు రివర్స్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి మేము ఊర్లో ఉండకంటే వెళ్ళిపోతే మళ్ళీ పిలిచేసి మరి సభలో ఇది కొట్టడం ఎంతవరకు కరెక్ట్, ఇది నేను ఈ స్థానిక ఎమ్మెల్యే నేను అడుగుతున్నాను. ఏమైనా టీడీపీ వాళ్ళని మేము గత 5 సంవత్సరాలు మంచినీళ్ళపేటలో ఇలాగే కొట్టామా? మాకు ఇప్పుడు కొట్టడానికి కారణం ఏమైనా మీ నాయకులు మీరు కొట్టమని చెప్పారా, లేకపోతే మీ నాయకులు పుట్టిన బుద్ధి? ఏమైనా పుట్టిన బుద్ధి అయితే మీ పార్టీకి మీ కంట్రోల్ చేయలేకపోతే, చేత కాకపోతే వదిలేయండి అంతే తప్పించి కానీ అమాయక ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు. ఇలాగ చాలా చేస్తున్నారు. మీరు ఇది మంచినీళ్ళపేటలో కంట్రోల్ చేయకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. రేపు పొద్దున్న స్థానిక ప్రజలందరూ కూడా మీకు ఓట్లు వేస్తారనుకుని మీరు ఏదో వదిలేస్తారనుకునే మంచినీళ్ళపేట గ్రామంలో మేము అయిపోయినా మీకు తరపున వేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా రేపు పొద్దున్న మీ ముఖాన ఉమ్మేయకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇది మాత్రం హెచ్చరికో, లేకపోతే మేము ప్రాధాయపడి అడుగుతున్నాము. అది మీ శివాజీ కూతురైనటువంటి సిరీస ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే. మీరు టీడీపీ నాయకులు, మంచినీళ్ళపేట నాయకుల్ని కంట్రోల్ చేస్తే మంచిది. లేకపోతే వాళ్ళు కత్తి పెడితే మీ కత్తి పెట్టాలి. మాకు కత్తి పెట్టమని మా నాయకుడు చెప్పలేదు. మీకు మీ నాయకుడు ఇప్పుడు చెప్పాడు. ఎందుకంటే రెడ్ బుక్ అంటున్నారు, ఇదంతన్నారు, దౌర్జన్యం అంటున్నారు. స్టేషన్లో పెట్టి మొన్న రీసెంట్గా చూస్తే స్టేషన్లో కొట్టి మాకు ఇప్పుడు స్టేషన్లో కొట్టడానికి గ్యారంటీ. మొన్న రీసెంట్గా 9 నెలలు వార్నింగ్ ఇచ్చారు. నాకు వెన్నుపోసు తీస్తాననుకోని ఎస్ఐ సభాముఖంగా అన్నారు. ఆ మాటలు కూడా ఇప్పటికే సీసీ ఫొటోస్లో ఉన్నాయి. అతను దీంట్లో ఆ రోజు ఆర్టీసీ ఇష్యూ మీద వెళ్తే మాకు బెదిరించడం అది ఎంతవరకు కరెక్ట్? ఆ నాయకులు ఇప్పటికి కూడా మాకు దౌర్జన్యాలు చేస్తున్నారు. 2014 నుండి 19 మధ్యలో కూడా మా మీద ఇలాగే చేస్తే మా చిన్నాన్న డిఫెన్స్ అప్పుడు మా చిన్నాన్న కంప్లీట్ అవ్వడం జరిగింది. అది కూడా వాళ్ళ మీద బైండ్ ఓవర్ ఉంది, ఆ గుల్ల చిన్న అనే వ్యక్తి మీద. అది కూడా ఒకసారి చూడండి. ఏమైనా అతని మీద మేము ఎప్పుడైనా రిపోర్ట్ ఇవ్వడము, ఏదైనా తప్పు చేయడం జరిగితే దాని శిక్ష మేము అనుభవిస్తాము. అంతే తప్ప చేయని శిక్షను మాకు దొంగగా దోసుగా చూసించడం ఇది ఎంతవరకు కరెక్ట్? టీడీపీ గవర్నమెంట్కి మేము అడిగినాము. మీ నాయకుడు ఏదో మంచి చేయండి, ఊరి గ్రామాల్లో మంచి చేయండి అని చెప్తే ఇలాంటి మంచి చేయడం ఎంతవరకు చూడండి. నేను పుట్టి రాజకీయం చూస్తాను 29 సంవత్సరాలు. ఇలాంటి రాజకీయం నేను ఎప్పుడూ చూడలేదు. కానీ మీరు రాజకీయం అది మీ నాన్నగారు కూడా ఇలాంటి రాజకీయం చేయలేదమ్మా. ఇది నేను చెప్తాను. మీ నాయకులు కొద్దిగా బుద్ధి చెప్తారో లేకపోతే మందలిస్తారో కానీ ఈ మాత్రం చెప్పండి. నా పేరు లక్ష్మణ్ సార్. టీడీపీ వాళ్ళు మాకు టార్సులు ఎప్పుడైనా టార్సులు పెడుతూనే ఉంటారు సార్. అలాంటిది ఏంటంటే మా అక్కని కొట్టేస్తుంటే నేను వెళ్ళాను సార్. ఎందుకు అలాగా ఆడదానికి ఎందరు మగవాళ్ళు కొడతారు కదా, మీకు ఇది న్యాయమైనా? కొన్ని ఎంత మీ ప్రభుత్వం వచ్చినా సరే ఎంత మాకు టార్సులు పెట్టడం ఎందుకు? ఆడలేని చూడకుండా మాకు కొడుతున్నారు కదా, ఇది ఎంతవరకు న్యాయమో? కొన్ని ఆ న్యాయం చేయకపోయినా సరే సమాధానమే, కానీ మాకు ఆడవాళ్ళు కొట్టడం ఇది న్యాయమైనా? ఆ సిరీస్ మేడం కొట్టమని చెప్పిందే, లేకపోతే ప్రభుత్వమే కొడుతుందే, లేకపోతే ఆ గ్రామస్తులే కొడుతున్నారా? మాకు ఏంటో అర్థం అవ్వట్లేదు. ఆడపిల్లలకు కొట్టడము ఇది ఎంతవరకు న్యాయమా? సిరీస్ మేడంకి
వరకు మాకు చెప్పమనండి. మా ప్రభుత్వం వల్ల మాకు న్యాయం లేకపోయినా సరే ఈయన వల్లనే ప్రభుత్వం వల్లనే న్యాయం వస్తుందని మేము ఎవరికి ఏం అనలేదు కదా. అంతవరకు అయ్యేటప్పుడు ఆడపిల్ల కొట్టేటప్పటికి ఒక అప్పచెల్లెలుగా తోడు ఉండి వెళ్ళేటప్పుడు కూడా నాకు కూడా పొంగుపెట్టి లాగేసి, చేతుల పట్టు లాగేసి, జుట్టు పట్టు లాగేసి అన్నీ రచ్చరచ్చగా చేసి, మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే ఎవరు లేరు. గుళ్ళ చిన్నారావు ఫస్ట్ కొట్టడము, గుళ్ళ మాణిక్రావు నాకు కొట్టాడు సార్. ఇదిగో కన్ను వాపు వచ్చింది, కన్ను రెడ్డగా అయిపోయింది, చంపమని కొట్టాడు. కానీ నేనేం కూడా అనలేదు. మా అక్కకే తప్పించుకుంటాను. నేమని తెలుసా, ఒంటి మీద బట్ట తిరిగిపోతే ఆడదాని అవమానం పడిపోతానేసి నేను అప్పటికి కూడా ఆలోచించుకొని ఆడదాని గురించి నేను బాధపడి మా అక్క వచ్చాను లాక్కుండేటప్పుడు కూడా నాకు సభలోనికి తీసుకొని వెళ్ళి నలుగురు కొట్టేశారు సారు. గొల్ల మాణిక్యము, గొల్ల చెన్నారావు, మడ్డు రాజు, మడ్డు రాములు, మడ్డు అప్పలస్వామి, బొంగ దండాసి నాకు కొట్టేశారు సారు. మళ్ళీ అప్పటికి కూడా నేను అనేటప్పటికి మీరు ఎందుకు కొట్టారు, మరేం తప్పు ఉన్నది, మా అక్క బంగారం అడగడం తప్పు వచ్చిందే, మా అక్క బంగారం 30 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ₹1,00,000 తొలమయ్యి ఉన్నది, అది ఆడబిడ్డలతో ఉన్నది, మొగుడు లేని దానా, దాని ప్రభుత్వం తెలుసు, జనాలకు తెలుసు, దాని ప్రభుత్వము ఎప్పటి నుంచి దానికి పెన్షన్ ఇచ్చింది భర్తలేడు అనేసి అలాగ ఆలోచించకుండా ఆవిడకి అలా చేశారు. నాకు కూడా పొంగబెట్టి లాగేశారు. కానీ నేనేమైనా అనలేదు. కాకపోతే మేము అలాగ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో నా పన్ను పీకుతుంటే వచ్చి జాయిన్ అయ్యాము. మీడియా నుంచి చెప్పుకుందాం, మాకు ఒక న్యాయం చేయండి సారు.